ఈ వ్యక్తికి పురాతన కాలం నాటి ఒక పెట్టి కనబడుతుంది. ఆ పెట్టెను తెరిచి చూడగా ఇతడికి ఒక మాయా దుప్పటి దొరుకుతుంది. ఇతడు ఆ మాయా దుప్పటిని కప్పుకొని చూడగా ఇతడి శరీరం మాయమైపోతుంది. ఇదేదో బాగుంది అని ఇతడు ఆ మాయా దుప్పటిని పూర్తిగా తన శరీరానికి కప్పుకుంటాడు. అప్పుడు ఈ వ్యక్తి పూర్తిగా మాయమైపోతాడు. దీంతో ఇతడు ఎవరికీ కనపడకుండా తనకు నచ్చిన పనులు చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఇతడు ఆ మాయా దుప్పటి కప్పుకుని తన శిష్యుడిని పిలుస్తాడు. అయితే లోపలికి వచ్చిన ఈ శిష్యుడికి తన గురువు ఎక్కడున్నాడో కనపడడు. ఇతడికి అంతా వింతగా అనిపిస్తుంది. కానీ దుప్పట్లో ఉన్న ఈ వ్యక్తి మాత్రం ఈ దుప్పటి బాగా పనిచేస్తుంది అనుకుంటాడు. అయితే శిష్యుడు వెళ్తూ వెళ్తూ గదిలో ఉన్న ఒక వస్తువును దొంగతనం చేయాలనుకుంటాడు. ఇంతలో మాయా దుప్పటిలో దాక్కున్న గురువు కేక వేయగా ఇతడికి భయం వేసి అక్కడి నుంచి బయటికి పరిగెట్టేస్తాడు. ఇది చూసి ఈ వ్యక్తి ఎంతగానో ఆనందిస్తూ ఉంటాడు. అలాగే ఈ మాయా దుప్పటి ఉపయోగించి ఇతడు ఎన్నో పనులు చేయాలనుకుంటాడు. ఒకరోజు ఈ వ్యక్తి ఈ మాయా దుప్పటిలో దూరి ఒక షాపు లోపలికి వెళ్తాడు. అక్కడ ఉన్న విలువైన వస్తువులను తీసుకుంటూ ఉంటాడు. ఇంతలో షాపులో ఉన్న ఈ కుర్రాడు ఈ వస్తువులు వాటంతటా అవి ఎలా పైకి లేస్తున్నాయో అర్థం కాక చూస్తూ ఉంటాడు. అయితే ఈ షాపులో ఉన్న వస్తువులన్నింటినీ ఈ వ్యక్తి తీసేసుకుంటూ ఉంటాడు. దీన్ని చూసి ఈ వ్యక్తి నా షాపులోకి దెయ్యం వచ్చింది అంటూ భయపడిపోతూ ఉంటాడు. నెక్స్ట్ పార్ట్ కావాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి.